ఈరోజైతే చూడండి కొబ్బరి లడ్డూలు అయితే చేసుకోబోతున్నాము. చాలా చాలా టేస్టీగా రుచిగా ఉంటాయి. చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి అన్ని రకాల వాళ్ళకి నచ్చుతుంది కదా. చిన్నపిల్లలకి రోజు ఒకటి ఇస్తే కనుక పిల్లలకి బలం కూడా. ఇవి బెల్లంతో చేసుకుంటాం కనుక చూడండి ఏ రకంగా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒక 3 కొబ్బరికాయలు అయితే తీసుకున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. బెల్లం కూడా తురుము పక్కన పెట్టుకున్నాను. చూడండి కొద్ది కొద్దిగా మిక్సీలో వేసుకొని బరకగా పట్టుకుందామండి. అలా ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటే కొంచెం బరకగా వస్తుంది. చూడండి ఈ విధంగా అయితే మనకు సరిపోతుంది. ఇలా 2 సార్లుగా పట్టేసుకొని ఒక పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి అయితే పెట్టేసుకుందామండి. చూడండి అందులోకి మన కొబ్బరి తురుము అయితే వేసుకుందాం. ఇలా కొలతలతో చెప్తానండి మీకు ఎలా చేసుకోవాలో అనేది. చాలా ఈజీ, త్వరగా అయిపోతుంది. ఈజీ ప్రాసెసే కాబట్టి చూడండి ఒక గిన్నెతో అయితే నేను తీసుకున్నాను. ఒక గిన్నె వేసుకున్నాను కదా. ఇక మిగతాది మొత్తం కొన్ని ముక్కలుగా వేసుకున్నానండి. కొంచెం అక్కడక్కడ తగులుతుంటే ముక్కలు బాగుంటుంది. నములు తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ రకంగా చూడండి 2 గిన్నెలకి ఒక గిన్నె బెల్లం అయితే సరిపోతుంది. ఇలా కొలతతో తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి లడ్డు అనేది. చూడండి ఏమి వేయలేదు, కొబ్బరి వేసాను. కొబ్బరి తురుము బెల్లం వేసి చిన్న మంటలో పెట్టుకొని అలా మొత్తం అంతా కలిపి ఒకసారి మూత అయితే పెట్టుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుందాం. చూడండి చక్కగా బెల్లం కూడా ఉండలేదు కాబట్టి ఇప్పుడైతే మూత పెట్టుకుందాం. చూస్తున్నారు కదా అలా 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిచ్చుకొని మళ్ళీ తీసి చూసుకోవాలి. ఎక్కువసేపు అలా వదిలేసామంటే అడుగు పడుతుంది. చూడండి కొంచెం నీరు వచ్చేసింది కదా, మగ్గుతుంది. అది బెల్లంలో నుంచి నీరంతా వదులుతుంది. చూడండి మొత్తం అంతా కలిసేలాగా చక్కగా కలిపేసుకోవాలి. అలా మొత్తం అంతా కలుపుతూ మగ్గించుకోవాలండి. చాలా త్వరగా అయిపోతుంది. టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది ఈ లడ్డు అయితే. పెద్దవాళ్ళకి నచ్చుతుంది, పిల్లలకి నచ్చుతుందండి. అలా రోజు ఒకటి టైంపాస్గా కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది రుచిగా. చూడండి మొత్తం అంతా అలా కలిసిపోతుంది. ఈ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాం కదా, ఆ లడ్డు తినేప్పుడు ఈ ముక్కలతోనే అసలైన టేస్ట్ అండి. చూడండి నేను ఒక 5 యాలక్కాయలు అయితే తీసుకున్నాను, పౌడర్ చేసి వేసుకున్నాను. దీనివల్ల మంచి స్మెల్ చాలా బాగుంటుంది. అలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా ఇదే విధంగా 1 నిమిషం పాటు అలా వదిలేస్తూ నిమిషానికి కలుపుతూ ఉండాలి. ఎందుకంటే మళ్ళీ బెల్లం అడుగంటితే స్మెల్ వచ్చేస్తుంది. అడగంటకుండా చూసుకోవాలి. దగ్గర పడుతుంది కదా, ఇంకో కొంచెం అయితే మనకు రెడీ అయిపోతుంది పర్ఫెక్ట్గా. చూడండి అలా కలుపుతూనే అక్కడే ఉండి చూసుకోవాలండి. పక్కకి వెళ్ళిపోతే ఆ బెల్లం మాడిందంటే స్మెల్ వస్తుంది. చూడండి 1 స్పూన్ నెయ్యి అయితే వేసుకుందాము టేస్ట్ కోసము. 1 స్పూన్ సరిపోతుందండి. ఎక్కువగా వేసుకున్నామంటే లడ్డు కట్టేప్పుడు బయటకు వచ్చేస్తుంది. అదంతా నెయ్యిగా ఉంటుంది. అంత 1 స్పూన్ అయితే సరిపోతుంది దీనికి. చూస్తున్నారు కదా తయారైపోతుంది మనకైతే పర్ఫెక్ట్గా. చాలా బాగుంటుందండి ఈ లడ్డు అయితే. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్. ఇలాంటి మంచి మంచి వీడియోలు చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే. చూస్తున్నారు కదా ఎంత బాగుంది కదా, చూస్తుంటేనే అలా నోరు ఊరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, మీ పిల్లలకి కూడా పెట్టండి. ఈ బెల్లం కొబ్బరితో పిల్లలకి చాలా బలం అండి. ఇలాంటి పిల్లలకి ఇస్తూ ఉండాలి. కొబ్బరి కానీ, నువ్వులు కానీ, పల్లీలు కానీ చాలా బాగుంటాయి. చూడండి ఇలా ఉండగట్టి చూస్తే ఉండవుతుందంటే మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని అలా ఒక 10 నిమిషాలు చల్లారనిచ్చుకోవాలండి. మరీ చల్లగా అవ్వద్దు, గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా ఉండలు చుట్టుకోవాలి. చూస్తున్నారు కదా పర్ఫెక్ట్గా వచ్చింది ఉండ అయితే. అలా మొత్తం అన్నీ కూడా ఉండలు చుట్టుకుందాము. చాలా బాగుంటాయండి ఈ ఉండలు అయితే. చూస్తున్నారు కదా అలా ఒకటొకటిగా మొత్తం అన్నీ కూడా ఉండలు చుట్టుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది మన కొబ్బరి లడ్డు.
ఉండలు అయితే రెడీ అయిపోయినాయి. చాలా టేస్టీగా ఉంటాయి. చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చాలా చాలా రుచికరంగా కూడా వచ్చింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. చూశారు కదా ఇంతవరకు. బాయ్ బాయ్ అండి.